गणपतयं नमः। ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा। गणपतयं नमः। तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा। गणपतयं नमः। ओम तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो प्रचोदयात् स्वाहा। गणपतये लक्ष्मी गणपतय इदं नमः। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा। लक्ष्मी गणपतय इदं नमः। लक्ष्मी गणपतय इदं नमः। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा। लक्ष्मी गणपतयं नमः। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा। लक्ष्मी नमः। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा। लक्ष्मी गणपतयं नमः। ओम श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा। लक्ष्मी गणपतय इदं नमः। श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा। लक्ष्मी गणपतय इदं नमः। श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा। लक्ष्मी गणपतय इदं नमः। श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा। लक्ष्मी गणपतये स्वाहा स्वाहा। लक्ष्मी गणपतय इदं नमः। పదంగత్వేన మహాగణపతి హవనం కరిష్యే. ఇప్పుడు మనము గణపతి ఏ పూజ చేసినా మొదలు ఏ పూజ చేస్తామండి? గణపతి పూజ చేస్తాం. అందుకే ఈ హోమం అయినా సరే మనం చేసేటువంటిది వరసిద్ధి వినాయక నవరాత్రుల సందర్భంగా మహాగణపతి హోమం ఇక్కడ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా మొదలు ఆ యాగము ఆ హోమము ఇక్కడ ప్రార్థన చేసుకుంటాము. ఒక్కొక్క గణపతికి నేను ఒక్కొక్కటి చెప్తుంటాను. మీరు ఆ గణపతి హోమం చేయడం వల్ల ఏమి ఫలితం లభిస్తుంది అది కూడా చెప్తాను. భక్తి శ్రద్ధలతో అందరూ కూడా సావధానంగా వింటూ గణపతి హోమం చేస్తూ ఉండండి. ఇప్పుడు మొదలు అందరూ కూడా బాలగణపతి మొట్టమొదలు బాలగణపతి. మన పిల్లలకి బాలగణపతి హోమం చేస్తే ఏమొస్తుంది అంటే సద్బుద్ధి కలుగుతుంది. సద్బుద్ధి కొరకు బాలగణపతి హోమము. అందరూ కూడా బాలగణపతయ ఇదం నమః బాలగణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి. క్లీం క్లీం గ్లాం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. బాలగణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం బాలగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా. గణపతయ ఇదం నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం బాలగణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా
स्वाहा बाल गणपतय इदं नमः गणपति ओम श्रीं ह्रीं क्लीं ग्लौं भक्त गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा भक्त गणपतये इदं नमः ओम ह्रीं ह्रीं क्लीं ग्लौं भक्त गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा भक्त गणपतये इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं भक्त गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा भक्त नमस्कारं చేసుకోవాలి యజమానస్య భక్త గణపతి ప్రసాద సిద్ధిరస్తు అస్తు అథ తరుణ గణపతి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం తరుణ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ తరుణ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా తరుణ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం తరుణ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా తరుణ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం తరుణ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా తరుణ గణపతయ ఇదం నమః నమస్కారం చేసుకోండి యజమానస్య తరుణ గణపతి ప్రసాద సిద్ధిరస్తు అస్తు వీర గణపతి హవనం కరిష్యే ఇప్పుడు అందరూ కూడా వీర గణపతయ ఇదం నమః అనాలి వీర గణపతి హోమం చేయడం వలన శరీరానికి మనం పని చేసుకోవడానికి కావలసిన మన శరీరానికి కావలసిన బలం సమకూరుతుంది మనం శరీరంతో పని చేయాలి ఆ పనికి కావలసిన బలాన్ని వీర గణపతి ఇస్తాడు శరీర బలం కొరకు వీర గణపతి హోమం అందరూ కూడా వీర గణపతయ ఇదం నమః అనండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వీర గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా వీర గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వీర గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా వీర గణపతయ ఇదం నమః ఓం గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం వీర గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా గణపతయ ఇదం నమః యజమానస్య నమస్కారం కరిష్యే ఇప్పుడు అందరూ కూడా శక్తి గణపతయ ఇదం నమః అనుకోండి శక్తి గణపతి హోమం చేయడం వలన కార్య సాధన కొరకు శక్తి గణపతి హోమం అమ్మ మీ దగ్గర ఆజ్యం అంటే నెయ్యి యజమానాయ స్వాహా స్వాహా శక్తి గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం శక్తి గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా శక్తి గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం శక్తి గణపతయే శక్తి గణపతి ప్రసాద సిద్ధిరస్తు ద్విజ గణపతి హవనం కరిష్యే అందరూ కూడా ద్విజ గణపతయ ఇదం నమః ద్విజ గణపతయే ఇదం నమః గణపతిని ప్రార్థన చేయడం వలన జయం ఇటువంటి పనిలో జయం లభిస్తుంది స్వాహా స్వాహా ద్విజ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం ద్విజ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ద్విజ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ద్విజ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ద్విజ గణపతయ ఇదం నమః ఓం ద్విజ గణపతయ ఇదం నమః నమస్కారం చేసుకోండి యజమానస్య ద్విజ గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు అథ సిద్ధ గణపతి హవనం కరిష్యే ఇప్పుడు అందరూ కూడా సిద్ధ గణపతి హోమం సిద్ధ గణపతయ ఇదం నమః అనుకుంటూ వేయండి ఈ సిద్ధ గణపతిని చేయడం వల్ల అష్ట సిద్ధులు కలుగుతాయి అందరూ కూడా సిద్ధ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం సిద్ధ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా సిద్ధ గణపతయే ఇదం నమః ఓం శ్రీ వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా సిద్ధ
गणपतये इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं सिद्ध गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा गणपतये इदं नमः ओम श्रीं ह्रीं क्लीं ग्लौं सिद्ध गणपतये वरवरद सर्वजनं मे वशमानाय स्वाहा स्वाहा गणपतये इदं नमः नमस्कारं చేసుకోండి యజమానస్య సిద్ధ గణపతి ప్రసాద సిద్ధిరస్తు అస్తు ఉచ్చిష్ట గణపతి హవనం కరిష్యే ఉచ్చిష్ట గణపతి హవనం కరిష్యే అందరూ కూడా ఉచ్చిష్ట గణపతయ ఇదం నమః ఈ హోమం చేయడం వల్ల స్వామివారు అన్ని విధములుగా అన్ని కార్యాల్లో మనల్ని రక్షిస్తూ ఉంటాడట ఉచ్చిష్ట గణ ఇదం నమః అంటూ వేయండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఉచ్చిష్ట గణపతయే ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఉచ్చిష్ట గణపతయ ఇదం నమః ఓం క్లీం గ్లౌం ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఉచ్చిష్ట గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఉచ్చిష్ట గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఉచ్చిష్ట గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా ఉచ్చిష్ట గణపతయ ఇదం నమః నమస్కారం చేసుకోండి యజమానస్య ఉచ్చిష్ట గణపతి ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు అస్తు లక్ష్మీ గణపతి హవనం కరిష్యే ఇప్పుడు అందరూ కూడా లక్ష్మీ గణపతయ ఇదం నమః అనుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం లక్ష్మీ గణపతయే వరవరద సర్వజనం మే వశమానాయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయ ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం లక్ష్మీ గణపతయే స్వాహా మహాలక్ష్మీదం నమః ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి లక్ష్మీ ప్రచోదయాత్ స్వాహా మహాలక్ష్మ్యాయిదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా ఇదం నమః ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మ్యాయిదం ఓం నమః శ్రీం హ్రీం క్లీం ఐం సౌ శ్రీం శ్రీయై స్వాహా మహాలక్ష్మ్యాయ జయ గణేశ జై కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమివ్వు దిగు 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 నాదా నగన్నా దిగా సుందర నాగో నగన్నా రేగుల ఉన్నావా నగన్నా కళా నాగు అయ్యో నగన్నా
జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనుబుల జాజరా జగడపు చనుబుల జాజరా హారపు కుచములపై పై కటు సింగారము నెరపెడి గుండ్రబొడి హారపు కుచములపై పై కటు సింగారము నెరపెడి గుండ్రబొడి చేరువ పతిపై చిందడు పట్టులు సారికు తల్లేరు జాజరా చేరువ పతిపై చింతగ పడుతులు సారికు తల్లేరు జాజరా జగడపు చన్నబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చన్నబుల జాజరా పంకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళం పంకపు కూటమి పెనగెటి చెమటల పంకపు పూతల పరిమళము వెంకటపతిపై వెలడును నించేరు వెంకటపతిపై వెలడును నించేరు సంకుమదంబుల జాజరా వెంకటపతిపై వెలడును నించేరు సంకుమదంబుల జాజరా జగడపు చనుబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనుబుల జాజరా సగినల మంచపు జాజరా జగడపు చనుబుల జాజరా జగడపు చనుబుల జాజరా జగడపు చనుబుల జాజరా. అరే చింటూ ఇప్పుడు వచ్చింది. जय बोलो गणेश महाराज के ఫోన్ నెంబర్ తీసుకుంటా మంగళ
చిన్న పిల్లలు రండి. ఎవరి అంటే మనం వెళ్ళ ఇక్కడ ప్రసాద వితరణ కూడా ఉందండి. మనకు ఒక్క మంగళ తీసుకొని రండి. అక్కడికి ముక్క దగ్గర పూజ చేయాలి. నామ రూపాభ్యాం యాదే వీసనో మంగళ అభివృద్ధి ఈ ఆకులు దీనికోసం కొబ్బరికాయ ఇక్కడ నేను కుర్చీ పైన అగరబత్తిని అర్చిత ప్రార్చిత రాయన దైవీ స్వస్తిరస్తున ఆ కొబ్బరికాయ గుట్టు తర్వాత అగరబత్తీలు మొత్తం వెళ్ళి ఎలగలేదు. ఓం ధిక్రావణో అకారి సంయుక్త ధిక్రావణో అకారి సంయుక్తో దర్శస్య బాధినః సురభినో ముఖాగరతు. అయ్యా కాడు లాగేది ఎవరికి ఇస్తున్నారు? ఆయనకు వచ్చి మొదలు పెట్టారు. అక్కడ పెట్టు ఎవరైనా అగరబత్తీలు తీసుకో. ఓం ధిక్రావణో ఓం ధూర్వస్య దుర్వంతం దుర్వంతంజోస్నాన్ ధూరోవయంధోర్వానామసి. ఆ పక్క ఈ పక్క పెట్టేసి చేర్సగా అమ్మ హార్ తీసుకుంటుంది. వేయాలి ఆ పక్క కుంకుమ పసుపు ఇక్కడ చూడండి కుంకుమ పసుపు ఇవి హార్ తీసుకో జాగ్రత్త. మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. బలో గజానన భగవానికి బలో రాజా రామచంద్ర భగవానికి బలో శ్రీకృష్ణ పరమాత్మకి. शंकर जी का बेटा गाड़ी में बैठा बिगत उसको ना पाटा राम राटा. शंकर जी का बेटा गाड़ी में बैठा बिगत उसको ना पाटा राम राटा. पोरल पोरलंता కలిసి మీటింగ్ పెట్టినం కట్టల్ కట్టల్ చందాలు తెచ్చి హుండీ లేసినం పహల్వాన్ గణేష్ తెచ్చి మండపంలా గుసబెట్టినం. మా గల్లీ కా గణేష్ रो गणपति पप्पा मोरिया पूरे मिलके बोलो रे गणपति पप्पा मोरिया. गली का गणेश अरे माँ गली का गणेश रो गणपति पप्पा मोरिया. गली का गणेश This is Rahul the Blinkan. పంబులు తెచ్చి తడకలు కట్నం టెంట్ హౌస్ పోయి లైటింగ్ తెచ్చినాం బంతి పూల మాలలు కట్నం కింటలి కొబ్బరికాయలు కొట్టాం. గల్లిక గణేష్ మా గల్లిక గణేష్ పొద్దున్న లేచి లడ్డూలు చేసినాం పల్లీలేసి పులిహోర చేసినాం మండికి పోయి పండ్లు తెచ్చినాం నైవేద్యంగా స్వామికి పెట్టాం. ఆరిపోకుండా దీపం రోజు పెట్టినాం గడ్డ కొట్టుకుంటూ మేమే హారతి ఇచ్చినాం. స్వామి మెళ్ళ దండలు వేసి దండాలు పెట్టి దీవెన తీసుకుందాం. Come on everybody మా గల్లీ కా గణేష్ रो गणपति पप्पा मोरिया. गली का गणेश रो गणपति पप्पा मोरिया. गली का गणेश अरे अरे पूरे मिलके बोलो रे गणपति पप्पा मोरिया. गली का गणेश. Twinkle twinkle little star
దండలు కొన్నాం నెత్తికి మొత్తం రిపెండ్లు కట్టాం పెద్ద పెద్ద జెండాలు కొన్నాం జై అంటూ గాలిలు బిదాం గల్లికా గణేష్ మా గల్లికా గణేష్ అరే డీజే పెట్టి లల్లే చేసినాం మహారాష్ట్రకెళ్ళి బ్యాండ్ తెప్పించినాం డీజిల్ పోసి జనరేటర్ పెట్టినాం తోపు జులూస్ మేమే తీసినాం ఈ ఏడాది బాయ్ బాయ్ చెప్పి పోయి రావయ్యా अगले साल इसी सामने से लौट के आना हम सब मिलके चिल्ला चिल्ला के शोर मचा के जोर से नाचेंगे माँ गली का गणेश रो गणपति पापा मोरिया गली का गणेश रो गणपति पापा मोरिया गली का गणेश अरे पूरे मिलके बोलो रे गणपति पापा मोरिया माँ गली का गणेश ज्वाला सी जलती है आंखों में जिसके भी दिल में तेरा नाम है परवाह ही क्या उसका आरंभ कैसा है और कैसा परिणाम है धरती अंबर सितारे है उसकी नजरें उतारे डर भी उससे डरा रहे जिसकी रखवाली यारे करता साया तेरा देवा श्री गणेश 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 वरदान है जो कमाए वो धनवान है बिन किनारे की कश्ती है वो देवा तुझसे जो अनजान है यूं तो मूषक सवारी तेरी सब पे है पहरेदारी तेरी पाप की आंधियां लाख हो कभी ज्योति न हारी तेरी अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे भूल के ये जहां रे किसी ने यहाँ रे साथ पाया तेरा ఆడవాళ్ళ కదా ఆడపిల్లలు అబ్బాయి
కాబట్టి అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉంటారు. అప్పుడే వస్తారా? 25,000 మిత్రుడు మనకు అన్ని రంగాల్లో సహాయపడేటువంటి రక్షక భటులుగా ఉండేటువంటి రాజు మిత్రుడు, తర్నికల్ వాస్తవ్యుడు. కానీ ఇప్పుడు కల్వకుర్తి మనవాడే, మనవాడిలోనే ఉంటాడు. 25,000 రూపాయి, 30,000 ఎవరు వస్తున్నారు అంటే నువ్వే అయ్యా 30,000 సార్ది. బొడ్డుపల్లి సాయిబాబా గారు 35,001 రూపాయి. 35,001 రూపాయి. రాజుగారి పాట 40,001 రూపాయి. 42,001 రూపాయి సాయిబాబా గారిది. రవికుమార్ గారిది పాట అపార్ట్మెంట్ వైష్ణవి అయ్యా 45,001 రూపాయి. ఏదైనా జుట్టు కలపండి. వనం సురేష్ కాబోయే మీ అందరు కూడా అతి త్వరలో లడ్డూలు నిర్మించేటువంటి భక్తుడు సురేష్ మాస్టర్ 51,001 రూపాయి. వనం 61,000 సాయిబాబా గారు మధ్యలో సాయపడుతుండట్లా. సాయిబాబా గారి పాట 61,001 రూపాయి. ఎందుకంటే ఒకటి గుర్తు పెట్టుకోండి, మన ప్రాంతంలో మన కల్వకుర్తి పట్టణంలో పద్ధతి పోటీ నడిచినటువంటి స్థలాలు 2 ఇప్పటికి వచ్చేసింది. ఒకటి హనుమత్ దేవాలయంలో సక్రమైనటువంటి పద్ధతిలో చేశారు. రెండవది మన వార్డు నెంబర్ 1లో మనం చేస్తున్నటువంటి ప్రతిరోజు ఈ విధంగా మనం పూజ చేసుకున్నాడు. ఎవరు? రాజుగారు. మీ ఇంటికి సరసమైనటువంటి ధరలకు ఆ అబ్బాయి గ్లాసులు పెట్టి చేస్తాడండి. మీరేం చింతపడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మాట కానీ తదుపరి అంటే పోయిన సంవత్సరం కూడా రాజుగారు లడ్డు తీసుకోవడం జరిగింది, సకాలంలో చెల్లించారు. ఇప్పుడు కూడా నేను కూడా మళ్ళీ ఆ లడ్డును దక్కించుకోవాలనే అదృష్టం నాకు ప్రసాదించాలి ఆ దేవుడు అనే ఆలోచనతో మళ్ళీ పాల్గొనడం జరుగుతుంది. 62,000 తన పాట. రాజుగారి పాట 62,001 రూపాయి. ఇంకా ఝాన్సీ రాండ్ల నుంచి మాట రావడం లేదు. ఎందుకంటే మనకు ద్రవ్యం రావాలంటే లక్ష్మీదేవుల నుంచే వచ్చేది. మనకు ఇంతకు ముందే చెప్పిన లక్ష్మీనారాయణులు అంటే లక్ష్మీ అని, అందుకే లక్ష్మీదేవి నుంచి పాట కోరుతున్నాం మేము. రాజుగారి ఎవరు తన అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారో పోటీలో పోటీ నడుస్తుంది, రసవత్తరంగా ఉంది. అంటే కల్వకుర్తిలోనే ఈ మట్టి వినాయకుడు అంటే చాలా స్పెషల్. ఇన్ని రోజులు పూజలతో భజనలు, పోరాటాలు ఇవన్నీ ద్వారా పూజలు అందుకున్నది కాబట్టి ఈ మట్టి ఎట్లయినా మనం స్వాధీనం చేసుకోవాలి అని 3 సంవత్సరాలుగా ఏకదాటిగా ఈ మృతిక అంటే మట్టితో తయారు చేయబడినటువంటి గణనాథుణ్ణి సేవించిన భాగ్యం మన వార్డు వాళ్ళకే దక్కుతుంది, వేరే వాళ్ళకి లేదండి. అన్ని రకరకాలైనటువంటి వద్దు మనకు మట్టి వినాయకుడే ముద్దు. సాధ్యమైనంత వరకు మనమై ఉడిద్దాం. రాజుగారి పాట 62,001 రూపాయి. 62,001 రూపాయి సాయిబాబా గారు. 62
రాజు 62,001 రూపాయి. సాయిబాబా జ్ఞాన గణపతికి జై బోలో లక్ష్మీ గణపతికి. నిజానికి ఏ గణపతి దగ్గర అయితే ఇంతగా పూజలు జరుగుతాయో, ఏ గణపతి దగ్గర అయితే అనవసరమైన నృత్యాలు పాటలు లేకుండా చక్కని భజనలతో జరుగుతాయో ఆ గణపతికి విశిష్టమైన మహత్వం ఉంటుంది. అలాంటి మహత్వం ఉన్న గణపతి మన కాలనీ గణపతి. ఈ కాలనీ గణపతి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్లకు విశేషమైన లాభాలు చేకూరుతాయి. నేనే ఉదాహరణ. ఒకసారి లడ్డూ కొన్నాను. 30 ఏళ్లుగా మా తెలుగు పండితులు ఎవరికి రాని ప్రమోషన్ మాకు వచ్చింది. నా జీవితంలో నేను తెలుగు పండితుగా రిటైర్ అయిపోతాననుకున్నాను. మన గణపతి నన్ను స్కూల్ అసిస్టెంట్ చేశాడు. ఇలాంటి గణపతి లడ్డు సొంతం చేసుకోవడం ఎన్నో జన్మల విశిష్టత. ఒక్కసారి మన గణపతి ముఖాన్ని చూడండి, ఆ స్వామి కళ్ళల్లో ఉండే ఆనందాన్ని చూడండి, ఎంతగా వెలిగిపోతున్నాయో ఆ కళ్ళు. మనం చేసిన పూజలకు ఆ స్వామి చాలా సంతృష్టి పడ్డాడు. ఎంతో సంతోషంగా ఆ స్వామి ముఖం వెలిగిపోతుంది. కాబట్టి ఆ స్వామి దగ్గర ఉండే ఏ వస్తువును మీరు సొంతం చేసుకున్నా మీరు పెట్టిన డబ్బులు అలా అనుకోవద్దు, మీకు 3 5 లాభం ఆ స్వామి చేకూరుస్తాడు. కాబట్టి అవకాశాన్ని వదులుకోకండి. మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్ళీ సంవత్సరం వరకు రాదు. వచ్చినా మనకు అందుబాటులో ఉంటుందో ఉండదో. ఎందుకంటే ఈసారి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న నిన్న జరిగిన యజ్ఞంలో ఆ యజ్ఞ ధూమం ప్రసరించి ఆ స్వామి విశేషంగా మహిమానుతుడయ్యాడు. ఆ స్వామి దగ్గర ఉండే ప్రతి వస్తువు విశేషంగా మహిమను పొందింది. కాబట్టి ఈ లడ్డును సొంతం చేసుకోవడానికి ముందుకు రండి. మీ జీవితాలను ధన్యం చేసుకోండి. 62,001 రూపాయలు రాజుగారి పాట. ఒకటోసారి అమ్మా ఉట్లు కొట్టడానికి ఏ విధంగా మహిళామణులు ముందుకు వచ్చారో అదే విధంగా ఈ వేలం పాటలో కూడా మహిళామణులు ముందుకు వచ్చి తమ శక్తిని చాటుకోండి. మన గణపతికి విశేషంగా పూజలు జరిపిన మన జ్ఞాన వృత్తులు, గురు వృత్తులు, కలవృత్తిలోనే మహాపండితులైన పురోహితులు మన వినాయకుణ్ణి 10 రోజుల పాటు విశేషంగా అర్చించారు. వారి పాట 63,001 రూపాయ. 63,001 రూపాయ గోపాలాచార్య గారి పాట. మీరు పానకంలో పుడక కాదండి, అమృతంలో బంగారు చెంచా. 63,001 రూపాయ. పాయసంలో కాజుపప్పు. గోపాలాచార్య గారి పాట 63,001 రూపాయ. దృష్టి పెట్టింది ఆయన రాజు. దృష్టి పెట్టు, ఇంతలోనే నీ పని అయిపోలేదు.